ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గత 3 రోజులుగా కురిసిన భారీ వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అనేక ప్రాంతాల్లో వరద బీభత్సవాన్ని సృష్టించాయి. తెలంగాణ రాష్ట్రంలోని అనేక గ్రామాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనేక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా విజయవాడను వరదలు ముంచేశాయి. ఇక బుడుమేరు పొంగడం వల్ల విజయవాడలోని అనేక కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోనూ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి వరద బాధితుల్ని పునరావాస కేంద్రాలకు తరలించి వారికి కావాల్సిన మౌలిక వసతులు కల్పించి పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికార యంత్రాంగం. ఇది ఇలా ఉంటే తాజాగా వరద బాధితుల్ని ఆదుకోవడానికి తెలుగు సినీ పరిశ్రమ ముందుకొచ్చింది. ఇప్పటికే అశ్విని దత్ ఏపీ ప్రభుత్వానికి 25 లక్షల రూపాయలు వరద సహాయం ప్రకటించి ముఖ్యమంత్రి సహాయ నిధికి అందిస్తే జూనియర్ ఎన్టీఆర్ 50 లక్షల రూపాయలు విరాళమిచ్చారు. ఇక తాజాగా హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల కోసం నేను సైతం అంటూ కూడా ముందుకొచ్చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి ఒక్కొక్కరికి 50 లక్షల చొప్పున రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల రూపాయలు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల రూపాయలు ఇస్తున్నాను అని ప్రకటించారు. తెలుగు ప్రజలతో తమ కుటుంబానికి ఉన్న బంధం విడదీయరాదని, తెలుగు ప్రజల రుణం ఎప్పటికీ తీర్చుకోలేను అని ఈ సందర్భంగా బాలకృష్ణ చెప్పుకొచ్చారు. తెలుగు రాష్ట్రాలు ప్రస్తుతం విపత్కర పరిస్థితుల్లో ఉన్నాయని, తెలుగు ప్రజలకు సహాయం అందించడానికి తన బాధ్యత అని పేర్కొన్న బాలకృష్ణ, అందుకే ఇరు రాష్ట్రాల ప్రజలకు నా వంతుగా చెరొక 50 లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేస్తున్నాను అని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ సాధారణ పరిస్థితులు ఏర్పడడానికి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను అంటూ భావోద్వేగ పోస్ట్ పెట్టారు నందమూరి బాలకృష్ణ.